హలో అండి, నమస్కారం. నేను మీ సీతారత్న కుమారిని మాట్లాడుతున్నాను. నాతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు. ఈ రోజున మన టాపిక్ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభావం, ఇంకా ప్రభుత్వ అధికారుల్లో ఆయన ప్రభావం ఉందా అంటే ఉంది అని అనడానికి ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు, మదనపల్లి సంఘటన చూసుకున్నా, వినుకొండ సంఘటన చూసుకున్నా కూడా అవుననే సమాధానం మనకు వస్తుంది. ఈ విషయం గురించి, దీనిలోని లోతుపాట్ల గురించి, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అయిన 50 రోజుల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉందా లేదా, ఈ విషయం గురించి మనం రావు గారితో మాట్లాడదాం. రావు గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి సార్, ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? మదనపల్లిలో మొన్న డాక్యుమెంట్స్ని కాల్ చేయడం, వినుకొండలో మర్డర్ జరిగితే తప్పుడు సమాచారం ఇవ్వడం, అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఇంకా స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయ గణం ఇంకా పనిచేస్తుందా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ దీనిని అంచనా వేయలేకపోయిందా? అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో అంటే మీరేం చెప్తారు? సాధారణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే, ఆయన ముఖ్యమంత్రి కాగానే డెఫినెట్గా డే 1 నుంచి అధికార యంత్రాంగం ఆయనతో నడుస్తుందని చెప్పి అందరూ భావించారు. ప్లస్ ఆయన కమాండ్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో, సీనియర్ కాబట్టి, 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అని చెప్పి అనుకున్నారు. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, వీటన్నిటిని కనుక మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడికి ఇంకా కమాండ్ రాలేదేమో పరిపాలన మీద, లేదా అధికార యంత్రాంగం ఇంకా ఆయన చెప్పింది వినటం లేదేమో అనేటువంటి అనుమానాలు రాక తప్పదు. ఎందుకనంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు ఆయన తరఫు నుంచి యంత్రాంగాన్ని నడిపినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా షాడోలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సీఎం ఆఫీస్లో ధనంజయ రెడ్డి ఉన్నారు. ధనంజయ రెడ్డి ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయినప్పటికి కూడా ఆయన ప్రభావం ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ యంత్రాంగంలో ఉండేటువంటి కొంతమంది కీలక అధికారుల మీద ఉంది. ఆయనే నడిపిస్తున్నాడు. ఇవాళకి కూడా ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి హౌస్కి పక్కనే డూప్లెక్స్ హౌస్ తీసుకొని ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి హౌస్లో ఉన్నారు రిటైర్ అయిపోయిన తర్వాత. ఓకే, సరే, ఆయన ఎలా ఉన్నా కానీ మనకు అభ్యంతరం లేదు. కానీ ధనంజయ రెడ్డి యొక్క ఎఫెక్టు, ధనంజయ రెడ్డి యొక్క ప్రభావం ఇప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం మీద ఉంది అని చెప్పి సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అని అంటే, అప్పట్లో సీఎం ఆఫీసులో ధనంజయ రెడ్డి ఉన్నప్పుడు ధనంజయ రెడ్డి మాత్రమే మొత్తం నడిపారు అనేది అవును, ఒక టాక్ ఉంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డిని కలవనట్లేదు. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ముందు ధనంజయ రెడ్డిని దాటుకుని వెళ్ళాలి, అప్పుడే జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం వస్తుంది. కాబట్టి ధనంజయ రెడ్డే మొత్తం నడిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి మొత్తం నడిపారు. వాళ్ళ కారణంగానే ఈ ఓటమి వచ్చిందని చెప్పి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవును. అయితే ధనంజయ రెడ్డి కారణంగా ఓడిపోయాం ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ధనంజయ రెడ్డి కారణంగా సరే ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అధికార యంత్రాంగానికి సంబంధించి అప్పట్లో మొత్తం ఆయనే మానిటర్ చేసేవాడు. ఆయన ఐఏఎస్, సో ఆయనే మానిటర్ చేసేవారు. మొత్తం సీఎం ఆఫీస్లో ఆయన ఉంటారు కాబట్టి ఆయన అంత మానిటర్ చేసేవారు. వీళ్ళనంత వరకు ఆయన సార్ట్అవుట్ చేసేవాళ్ళు అన్నీ. ఆయనకి సార్ట్అవుట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ పర్సన్స్ని తీసుకెళ్లేవాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే షాడో సీఎంగా వ్యవహరించారు అప్పట్లో. ఓకే, సో ఇప్పుడు షాడో సీఎస్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్నా కూడా ఇతనే ఎక్కువగా అధికారులతో, ఉన్నతాధికారులతోటి, కొంతమంది కలెక్టర్లతో కానీ ఎస్పీలతో కానీ ఈయనే టచ్లో ఉన్నారు అనేది వినిపిస్తుంది. జవహర్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ వెళ్తేనే పనులు కూడా జరుగుతాయి. సిఎస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు కదా. సో ఇక్కడ ధనంజయ రెడ్డి గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తే ఎన్నో ఒక యూనిటీగా, ఒక టీమ్ లాగా మొత్తం పరిపాలన చేశారు అనేది చేసేవాళ్ళు. సో ఎలక్షన్ ముందు కూడా గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళనే పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళని జేపీఎస్లు అన్నారు. అంటే జగన్ సర్వీస్ పోలీస్ అని చెప్పి జేపీఎస్ అని అన్నారు అప్పుడు. సో అలాగే ఐఏఎస్లు కూడా కొంతమంది జగన్ సర్వీస్ చేశారు. అందుకని వాళ్ళని కూడా కొంతమంది ఐఏఎస్లని జగన్ సర్వెంట్లు అని చెప్పి అన్నారు. సో ఈ జేపీఎస్లకు అసలు ఇప్పుడు కూడా వాళ్ళు అదే పందాలో నడుస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళని మానిటర్ చేస్తుంది ఎవరు? ప్యారలల్గా షాడోగా అంటే ధనంజయ రెడ్డి ఇప్పటికి కూడా రిటైర్ అయినా కానీ అదే పనిలో మానిటర్ చేస్తున్నారు. ప్రభావం ఇంకా ఉంది అక్కడ అధికారుల మీద. పూర్వ పరిచయాలు ఉన్నాయి కదా, పూర్వ పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో పరిపాలన సాగించారు.
సో ఇప్పుడు ఏది బయటకు వచ్చినా కానీ అందరికీ చుట్టుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ది, ఇసుకది ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు అనేది నేను చెప్పడం కాదు. అసెంబ్లీలో పవన్ కళ్యాణే మీరు అసలు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సభ్యులకి చెప్పడానికి, 3 పదాలు చెప్తున్నారు, అవును కాదు ఉత్పన్నం కాదు. ఏ క్వశ్చన్ వేసినా కానీ అవును కాదు ఉత్పన్నం కాదు, ఇదే ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి రావు గారు, సారీ టు ఇంటరప్ట్, జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్, పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్, యంత్రాంగం మీద పట్టు ఉంటుంది. ఏ స్టేట్లో ఏ కార్నర్లో ఏం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారికి కంట్రోల్ ఉంది అనేది ఆయనకు ఉన్నటువంటి పేరు. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి పరిపాలించిన తర్వాత అధికార యంత్రాంగం ఆయన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలి అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకుంటే ఆయన కంట్రోల్లోకి వస్తుందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చర్యలు తీసుకున్నారు ఆయన. ఇప్పుడు కలెక్టర్లని మార్చేశారు, కొంతమంది ఎస్పీలను కూడా మార్చేశారు, ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ని వేశారు. 2014-16 నుంచి ఉన్నోళ్ళని యంగ్స్టర్స్ని ఆల్మోస్ట్ ఫ్రెషర్స్ని, యంగ్ ఆఫీసర్స్ని వేశారు. 2022 వాళ్ళని కూడా వేశారు. అంటే యంగ్ ఆఫీసర్స్ని వేసుకున్నారు. అంటే పాత ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్మోస్ట్ పక్కన పెట్టారు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. అంతవరకు చేయగలిగారు. అంటే పై లేయర్ చేయగలిగారు, మిడిల్ లేయర్ని చేయాలి కదా, మళ్ళీ డౌన్ లేయర్ చేయాలి కదా. ఈ మిడిల్ లేయరు డౌన్ లేయరు ఉన్నప్పుడు పై లేయర్కి తెలియదు కదా, పై లేయర్ ఏంటి, కింద వాళ్ళు చెప్పింది వాళ్ళు వింటారు అంతే తప్ప వాళ్ళకేం తెలియదు కదా. గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పునాదులు, జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారు. ఇప్పటికి కూడా మిడిల్ లేయర్లో కూడా వాళ్ళే ఉన్నారు. దాని పర్యవసానమే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ ఏంటి, కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ అర్ధరాత్రి వేళ తగలబడ్డాయి. తగలబడినప్పుడు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి కదా. కనీసం దాన్ని షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు వాళ్ళు. షార్ట్ సర్క్యూట్ కాదని చెప్పి ఎప్పుడు తెలిసింది, అక్కడ వాచ్మెన్ చెప్పేందుకు తెలియదు. వాచ్మెన్ చెప్తే లేదు అర్ధరాత్రి వేళ అక్కడ గౌతమ్ తేజ అని అతను సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడు, అర్ధరాత్రి ఆ రోజు తగలబడిన రోజు అని చెప్తే దాని మీద ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఇంటెన్షనల్గా జరిగింది అని చెప్పి తెలిస్తే దానికి సంబంధించి మాధవరెడ్డి అని అతను ఉన్నాడు, బినామీ పెద్దిరెడ్డికి సంబంధించి, ఆయన ఢిల్లీలో ఉన్నాడని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి కదా, 2-3 రోజుల తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు అక్కడ నుండి మొత్తం ఆపరేట్ చేశారనేది ఒకటి. 2, వినుకొండ సంఘటన. వినుకొండ సంఘటన ఏంటి, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇద్దరు రౌడీ షీటర్లే ఒకరికొకరు కొట్టుకొని చంపుకున్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేశారు. దాని రిపోర్టు అసలు విచిత్రమైనది ఏంటంటే, వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్డర్ చేస్తే వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. వాళ్ళు పరారయ్యి ఆల్రెడీ తిరుగుతున్నారు. ఎవరెవరు అనేది కృష్ణారెడ్డి అని అతను, గోపిరెడ్డి అని అతను ఉన్నారు, దగ్గరుండి మర్డర్ చేయించారనేది కూడా తెలుసు, పోలీసులే చెప్తున్నారు. కానీ వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు. అంటే ఏంటి, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. 3వ సంఘటన ఏంటంటే, గంగాధర్ కృష్ణా జిల్లా ఎస్పీ, ఆయన కొడాలి నాని చెప్పినట్టు వింటున్నారనేది ఇప్పుడు తాజాగా బయటపడింది. ఎందుకు, కొడాలి నాని పి అని ఎవరో కొట్టారు దుండగులు ఒక వారం క్రితం కొడితే అతను కంప్లైంట్ చేయకపోతే అతను కొట్టినట్టు సమాచారం ఇచ్చాడు కొడాలి నాని ఆ గంగాధర్ అనే ఎస్పీకి, కృష్ణా జిల్లా ఎస్పీకి అని చెప్పి ఇన్ఫర్మేషను. అప్పుడు ఏం చేయాలి ఎస్పీ, కనీసం ఇప్పుడు కింద పోలీసులకు ఎవరికొకరు చెప్పి ఏంటో సంఘటన అని చెప్పాలి. కానీ ఈయనే నేరుగా ఆ పిఏ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన తీసుకుని వచ్చి కేసు పెట్టించాడు. అంటే ఇంకా ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగానే పనిచేస్తున్నట్టు. ఎవరు ఈ గంగాధర్ అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనేది చెప్తుంది. పైగా ఎవరు అని అంటే, మనకు అంగళ్ళ కేసులో చంద్రబాబు నాయుడు మీద అత్యాయతనం జరిగింది, రాళ్ళు వేసినప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి, రాళ్ళు వేసిన వాళ్ళ మీద పెట్టాలి. రివర్స్ చంద్రబాబు నాయుడు మీద అత్యాయతనం కేసు పెట్టారు. అప్పుడు ఎస్పీగా ఉన్న అతను ఇతను. సో ఇతన్ని కృష్ణా జిల్లా వేయడానికి ఒక మంత్రి, ఒక సీఎం ఆఫీసులో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి ఇతన్ని వేయించారని అన్నారు. ఈయనేమో జగన్మోహన్ రెడ్డి సర్వీస్లో ఆరితేరుతున్నారు. అంటే ఈ షాడోగా మొత్తం ఇదంతా కూడా ధనంజయ రెడ్డి నడిపిస్తున్నాడు ఇప్పటికి కూడా, రిటైర్ అయినా కానీ. అలాగే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు, ఆయన ఇప్పుడు పోస్ట్ ఇవ్వలేదు ఆయనకి. ఆ రాజేంద్రనాథ్ రెడ్డి నడిపిస్తున్నాడు పోలీసు సంబంధించి, ఐఏఎస్లకు సంబంధించి ధనంజయ రెడ్డి నడిపిస్తున్నాడు. వీళ్ళు ఒక షాడో సిఎస్గానేమో ధనంజయ రెడ్డి, షాడో డీజీపీగానేమో ఈయన రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి యంత్రాంగం అంతా టచ్లో ఉంది. కారణం ఏంటంటే బలమైనటువంటి బంధాలు ఉన్నాయి వాళ్ళకి, కిట్ప్రోకో కదా, అవినీతికి సంబంధించిన సొమ్ముని ఇచ్చిపుచ్చుకున్నారు కదా.
సో కాబట్టి వీళ్ళకు అధికారం పోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళతోటి ఒక సమాంతర వ్యవస్థని నడిపిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు తాజా సంఘటనలను బట్టి. ఇదండి, అంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఆయన అనుచరులు ఏదైతే ఉన్నతమైన అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి సీనియర్ అధికారుల ప్రభావం ఈ రోజుకి కూడా మిడిల్ లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళ మీద ప్రభావం చూపడం వల్లనే ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క పరిస్థితులు నెలకొన్నాయని మనకి విశ్లేషణలో తేలింది. దీనికి సంబంధించి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ ఆయన కంట్రోల్లోకి రావాల్సిన అవసరం ఉంది. లేదు అంటే కనుక ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగడానికి అవకాశం ఉంది. థ్యాంక్స్ అండి రావు. థ్యాంక్ యూ.